చాలా మంది ఒకసారి మేనిఫెస్టేషన్ ట్రై చేస్తారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ట్రై చేస్తారు. ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయ్యేసరికి ఏదైనా జాబ్ ట్రై చేస్తాను అనుకోండి, ఒక బిజినెస్ ట్రై చేస్తాను అనుకోండి, ఒకసారి ఏదన్నా ట్రై చేసి రిజల్ట్ రాకపోయింది అనుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ వేస్ట్, మేనిఫెస్టింగ్ వేస్ట్ అని అనేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి. సో అసలు మేనిఫెస్టింగ్ అంటే ఎట్లా జరుగుతుంది అనేది ఈ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే అతని పేరు జాక్ క్యాన్ఫీల్డ్. జాక్ క్యాన్ఫీల్డ్ అయిన అతను అమెరికన్ ఆథర్ అనమాట. ఈయన చికెన్ సూప్ డే ఆఫ్ ది సోల్ అనే పుస్తకం రాశారు. ఫస్ట్లో 115 మంది రిజెక్ట్ చేశారు. అంటే 115 పబ్లిషర్స్ ఉంటారు కదా, వాళ్ళు రిజెక్ట్ చేశారు. తను రిజెక్ట్ చేసింది ఈయనకి క్వాంటమ్ మేనిఫెస్టింగ్ అనే కాన్సెప్ట్ మొత్తం తెలుసు, ఎట్లా వర్క్ చేస్తాయి. మీరు 3 డైమెన్షన్ ఆయన ఎట్లా చేస్తున్నాడంటే, మనకి 2 డైమెన్షన్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే భూమి పైన జరిగేవన్నీ కూడా మనకి సంబంధం లేదు, మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేశారు, ఎంతమంది డిబేట్స్ ఉన్నాయి, మీకు జాబ్ ఉందా లేదా అని కాదు. 4th డైమెన్షన్ అనమాట, ఇమాజినేషన్ అనుకోవచ్చు, క్వాంటమ్ ఫీల్డ్ అనుకోవచ్చు. మీరు ఎట్లా వర్షన్ ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అది ఎట్లా చేసుకున్నాడంటే, నాకు ఆల్రెడీ బుక్ సేల్ అయిపోయింది. సేల్ అయిపోయినప్పుడు ఎట్లా ఫీల్ అవుతాడు, ఆ ఫ్రీక్వెన్సీ హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్తో, ఒక ఎమోషనల్తో, ఒక ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ రిలీజ్ చేశాడు. సో దాన్నే మనకి ఏంటంటే అలైన్మెంట్ అంటారు. ఆ అలైన్మెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే, మరి ఒకసారి ఫెయిల్యూర్లు వస్తే, ఒకసారి సక్సెస్ వస్తుంది, అయిన పెట్టి చేయకూడదు. మీరు క్వాంటమ్ ఫీల్డ్ ఎలా ఉన్నారు, ఇమాజినేషన్లో ఎలా ఉన్నారు అనేది మనకి మ్యాటర్ అనమాట. సో అది మనకి అలా అవుతుంది. సో సడన్గా ఒకసారి ఏంటంటే, ఒక ఆథర్ అయితే ఒక పబ్లిషర్ అయితే ఒకసారి సెకండ్స్ ఆఫ్ ది సోల్ని తీసుకున్నారు. తను ఇట్లా విజువలైజేషన్ చేస్తున్నాడు, అఫర్మేషన్ చేస్తున్నాడు. సో ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉన్నాడు. ఒకసారి అయితే అది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏమైందంటే, 500 మిలియన్ల కాపీస్ అమ్ముడైపోయాయి. అంటే కొన్ని వేల కోట్లు వచ్చేసినాయి చెప్పాలంటే. అతనికి అంత పవర్ అయితే ఉంటుంది. సో తనకి ఎట్లా వచ్చిందంటే ఐడియా, ఫస్ట్ మేనిఫెస్టింగ్ అయితే చేస్తున్నాడు. సో మేనిఫెస్టింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, అతను ఒక పుస్తకం అయితే రాద్దాం అనుకున్నాడు. అంత మేనిఫెస్టింగ్ చేయముందు పుస్తకం సగం రాశాడు. మేనిఫెస్టింగ్ చేస్తున్న టైంలో గట్ ఫీలింగ్ వచ్చేసింది, ఇండియేషన్ వచ్చేసిన టైంలో, అంతకుముందు నేను ఒకసారి పుస్తకం ఆపాను కదా, ఆ పుస్తకాన్ని మళ్ళీ రాయాలనుకున్నాడు. ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేయాలనుకున్నాడు. కంప్లీట్ చేసేసిన తర్వాత అదేంటంటే 5 మిలియన్స్ అమ్ముడైపోయినాయి ఆ పుస్తకం అనమాట. సో అట్లా మేనిఫెస్టింగ్ అనేది రియాలిటీలోకి వస్తుంది. యాక్షన్ అనేది గట్ ఫీలింగ్ ద్వారా వస్తుంది అనమాట. మనకి సైకో ఎమ్నో ఫిజియో ఎంట్రకాలజీ అంటారు దీన్ని సైన్స్లో. అవన్నీ కూడా కలవాలి. అంతే, మనకు థాట్ ఒకలా, ఫీలింగ్ ఒకలా, గట్ ఫీలింగ్ ఒకలా ఉంటే కుదరదు. అన్నీ కలిసినప్పుడు మాత్రం మేనిఫెస్టింగ్ అవుతుంది. సో చాలా మంది మిస్ అవుతున్నారు అనమాట. థాట్ ఒకటి ఫీల్ చేస్తున్నారు, ఇంకా రావాలని చెప్పి వెయిటింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కుదరవు. ఆల్రెడీ వచ్చినట్టు ఉండాలి, ఆ షెట్ ఆఫ్ ఎమోషన్స్ వైబ్రేషన్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఒక ట్రైనర్ ద్వారా అవ్వాలన్నమాట. సో మీరు కూడా చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఏమన్నా సలహాలు ఏమన్నా కావాలన్నా సరే, ఐఎమ్ విఐపీ కోచ్, ఐఎమ్ నార్మల్ అంటే విఐపీగా సెషన్గా 1-to-1 సెషన్ అయితే మేము చేస్తామన్నమాట. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మేము జూమ్ 100 మంది 20 మంది పెట్టి చేయము, 1-to-1 అనమాట. మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. నీకు మేనిఫెస్టింగ్ చేపిస్తామన్నమాట. బిజినెస్ అయినా సరే, జాబ్ అయినా సరే, సో ఎగ్జామ్స్లో హైయర్ ర్యాంక్ కావాలన్నా సరే, ఎన్నిటికి మనకి వాడుకోవచ్చు.